ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఐ వాంట్ టు టాక్ అబౌట్ సిన్, పాపం గురించి, పాపం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే అందరి జీవితాల్లో ఏదో ఒక విధంగా సమాధానం లేనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. కొంతమంది అనారోగ్యం వల్ల కానీ, కొంతమంది కుటుంబంలో సమాధానం లేకపోవడం వల్ల కానీ, కొంతమంది వాళ్ళు కలిగి ఉన్నటువంటి వ్యసనంల వల్ల కానీ, కొంతమంది వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ యొక్క ఫెయిల్యూర్స్ వల్ల కానీ. సో చాలామంది సమాధానం లేకుండా ఆ డిస్కంఫర్ట్ జోన్లో వారి యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే ఎందుకు అందరి జీవితాల్లో ఈ విధంగా డిస్కంఫర్ట్ జోన్ లేదా సమాధానం, సంతోషం లేనటువంటి పరిస్థితి ఎందుకు అందరి జీవితాల్లో ఏలుబాటు చేస్తుంది? రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం కనుక మీరు గమనిస్తే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అంట. చాలామందికి మరణం అంటే చనిపోవడం, డెత్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీరు ఒకసారి గ్రీక్లో చూస్తే డెత్ని ఏమంటారంటే థనటోస్ అంటారండి. గ్రీకు భాషలో డెత్ని థనటోస్ అంటారు. బైబిల్లో కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడి ఉంది. ఎందుకు దేవుడు గ్రీకు భాషలో రాయించాడు అంటే, గ్రీకు భాషలో ఒక్కొక్క అర్థానికి ఒక స్పెసిఫిక్ వర్డ్ అన్నది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క తెలుగు భాషలో ప్రేమ అంటే అది తల్లి ప్రేమ అయినా, లేదంటే స్నేహితుల ప్రేమ అయినా, భార్య లేదా భర్త ప్రేమ అయినా, దేవుని ప్రేమ అయినా ఒకటే ప్రేమ అన్న పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అయితే గ్రీకు భాషలో మీరు గమనిస్తే ప్రేమ అన్నటువంటి అర్థానికి 4 పదాలు ఉన్నాయి. ఎరోస్, ఫిలియా, స్టాజ్, అగాపే అని. ఎరోస్ అంటే ఇట్స్ అ ప్యాషనేట్ లవ్. ఫిలియా అంటే అది స్నేహితులకి లేదా మనకు స్నేహితులకి లేదా రక్త సంబంధులకి ఉన్నటువంటి ప్రేమ. స్టాజ్ అంటే తల్లిదండ్రులకు వారి యొక్క పిల్లలకి మధ్య ఉన్నటువంటి ప్రేమ. అగాపే అంటే దేవుని ప్రేమ. ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, గ్రీకు భాషలో ఒక్కొక్క స్పెసిఫిక్ మీనింగ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ వర్డ్ ఉంటుంది అండి. సో డెత్ని గ్రీక్లో థనటోస్ అంటారు. అకార్డింగ్ టు స్ట్రాంగ్స్ డిక్షనరీ, డెత్ని స్ట్రాంగ్ ఇలా డిఫైన్ చేస్తారండి. మిజరీ ఆఫ్ సోల్ అరైజింగ్ ఫ్రమ్ సిన్. పాపం వలన మన మనసుకు కలిగేటువంటి బాధ అంట. సో ఈరోజు మీరు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క డిఫికల్టీ, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క శోధన, దాని గుండా మీరు వెళ్తున్నారు అంటే బికాజ్ డెత్ ఈజ్ రైనింగ్ ఇన్ యువర్ లైఫ్. మరణం అన్నది మీకు జీవితాల్లో ఏలుబాటు చేస్తుంది. ఎలా ఆ మరణము వచ్చింది? వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అంట. పాపం వలన వచ్చు జీతము మరణము. సో మనందరి జీవితాల్లో పాపం ఉన్నది కాబట్టి ఆ పాపమును బట్టి మరణము ఏలుబాటు చేస్తుంది అంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాపం? అసలు మనిషి ఈరోజు ఎందుకు పాపం చేస్తున్నాడు? ఈరోజు మీరు చూస్తే ప్రత్యేకంగా యవ్వనస్తులు, మోస్ట్ ప్రాబబ్లీ 16, 17, 15 ఆ ఏజ్లోనే డ్రగ్స్ అని, ఆల్కహాల్ అని, స్మోకింగ్ అని, సెక్సువల్ ఇమ్మోరాలిటీ, చాలామంది కరప్ట్ అయిపోవడం, కరప్షన్. సో ఇలా ఎన్నో పాపాలు మన యొక్క జీవితాల్లో, ఈ లోకంలో ఏలుబాటు చేస్తున్నాయి. అదేవిధంగా దీంతో పాటు పాపం వలన మరణం వస్తుంది కాబట్టి ఈ పాపానికి కాన్సిక్వెన్స్గా అనారోగ్యము, కుటుంబంలో భార్యాభర్త మధ్యలో సమాధానం లేకపోవడం, అప్పులు. సో వీటన్నింటి గుండా లోకం వెళ్తుంది. సో అసలు పాపం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి పాపం ఎందుకు చేస్తున్నాడు? మీరు ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం కనుక చూస్తే ఎలా రాయబడి ఉంటుంది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను. సో
ఒక మనుషుని ద్వారా పాపం అన్నది లోకంలోనికి ప్రవేశించింది అంట. ఎవరా మనుషుడు? ఆదాము. దేవుడు మొదటిగా ఆదాముని సృజించినటువంటి తర్వాత ఆయనని ఏదెను తోటలో ఉంచుతాడండి. ఆదాముని తన యొక్క భార్య అయినటువంటి హవ్వని ఏదెను తోటలో ఉంచి వారికి ఏమని చెప్తాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెట్టు పండును మీరు భుజించవచ్చును, కానీ మంచి చెడులు ఇచ్చేటువంటి ఆ యొక్క చెట్టుని, ఆ చెట్టు ఫలాలు మాత్రం మీరు భుజించకూడదు అని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞను వారు అతిక్రమించి ఆ యొక్క పండును భుజిస్తారు. ఎప్పుడైతే భుజిస్తారో అప్పటి నుండి పాపం అన్నది ఈ లోకంలోకి ఎంటర్ అయిందంట, త్రూ యాడమ్. సో పండు తినడం పాపం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటాడు. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని వాళ్ళు అతిక్రమించారు కాబట్టి అతిక్రమము వలన పాపం అన్నది మన యొక్క జీవితంలోకి లేదా లోకంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయినటువంటి తర్వాత మనమందరము ఆదాము నుండి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి ఆ యొక్క పాపపు బీజము అన్నది మన అందరిలో నాటబడి ఉంది అంట. ఈరోజు ఈ లోకంలో మనము పుట్టినటువంటి తర్వాత పాపము చేస్తే మనం పాపులుగా మారలేదు. ఆల్రెడీ మనం పాపంలోనే పుట్టాం కాబట్టే పాపం చేస్తున్నాం. అందరిలో ఆ కరప్టెడ్ సీడ్ అన్నది ఆల్రెడీ విత్తబడి ఉంది, పాపపు బీజము. సో ఆ సీడ్ ఆల్రెడీ మనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము పాపం చేస్తున్నాం. సో ఇక్కడ ఏమంటాడు అంటే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించను. సో పాపము ద్వారా ఏమొచ్చింది అంట? మరణం వచ్చింది. సో ఇంతకుముందు చెప్పాను కదా మీకు, మరణం అంటే ఏంటి? మిజరీ ఆఫ్ సోల్ అరైజింగ్ ఫ్రమ్ సిన్. సో పాపం వల్ల కలిగేటువంటి కాన్సిక్వెన్సెస్, ఆ బాధలు, ఆ కష్టాలు. అయితే బ్రదర్, దీని నుంచి ఎలా విడిపించబడాలి? హౌ టు గెట్ డెలివర్డ్ ఫ్రమ్ దీస్ థింగ్స్? ఇఫ్ యు సీ రోమన్స్ చాప్టర్ 5 verse 17, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, మరణము ఒకని అపరాధ మూలంన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలినడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఎలుదురు. మరొకసారి చదువుతున్నానండి. మరణము ఒకని అపరాధం మూలంన వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల. సో మరణము ఆదాము యొక్క అపరాధమును బట్టి వచ్చి మనల్ని ఏలుతుంది అంట. ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై. ఎవరైతే ఆ కృప, దేవుని యొద్ద నుండి కృపను పొంది ఆ యొక్క కృప ద్వారా మనకు వచ్చినటువంటి నీతి అనేటువంటి బహుమానాన్ని పొందుకుంటారో వారందరూ జీవము గలవారై అంట. ఆదాము అవిధేయతను బట్టి మనము పాపంలో జన్మించి పాపము చేసి తద్వారా ఆ మరణాన్ని అనుభవిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు అను ఒకని ద్వారా మరీ నిశ్చయముగా మీరు ఏలుదురు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనకు వచ్చినటువంటి నీతి దానాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ కరప్టెడ్ సీడ్ ఇన్కరప్టబుల్ సీడ్గా మారిపోతుంది అంట. అంటే ఆ యొక్క విత్తనాన్ని, పాపము అనేటువంటి విత్తనాన్ని మన యొక్క జీవితంలో నుంచి తీసేసి యేసయ్య నీతి అనేటువంటి విత్తనాన్ని విత్తుతాడు అంట. ఆమేన్. సామెతలు గ్రంథంలో ఇలా రాయబడుతుంది, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. సో ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారి యొక్క జీవితంలో జీవం ఉంటుంది, వారి యొక్క జీవితంలో ఆశీర్వాదములను చూస్తారు. ఆమేన్. మీరు ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు కనుక మీరు గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. సో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా కృపా బాహుల్యమును
నీతి దానాన్ని ఈ లోకానికి ఇచ్చాడు అంట. సో ఎవరైతే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు లోకానికి యేసయ్య ఎందుకు వచ్చాడు అంటే ఈ లోకాన్ని ఆ మరణము నుండి విడిపించడానికి, ఆ మరణం నుండి రక్షించడానికి. ఆమేన్. సో యేసయ్య మనందరి కోసము వచ్చాడు. మనందరం మరణంలో ఆ పాపము ద్వారా వచ్చినటువంటి మరణము గుండా వెళ్తూ ఉన్నాం. సో యేసయ్య మనందరి కోసము, మనందరినీ మరణం నుండి విడిపించడానికి, రక్షకుడిగా రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడంట. ఆమేన్. ఐఎమ్ షూర్ యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి జీవాన్ని ఇచ్చారు. ఆయన మరణం నుండి మనల్ని విడిపించి ఈ లోకానికి నీతినిచ్చి మనందరినీ రక్షించారు. అయితే ఎందుకు ఇంకా మన జీవితాల్లో ఆ యొక్క జీవాన్ని చూడలేకపోతున్నాం? ఎందుకు ఇంకా మన జీవితంలో మరణం గుండా వెళ్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకరు వాచ్ని బహుమానంగా ఇచ్చారు అని చెప్పి అనుకుందాం. ఆ వాచ్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ కానీ లేదంటే ఆ వాచ్ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు కానీ మీరు అనుభవించాలి అంటే ఏం చేయాలి? గిఫ్ట్ ఇచ్చేటువంటి వ్యక్తి ఆల్రెడీ మీకు గిఫ్ట్ ఇచ్చేశాడు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ గిఫ్ట్ని రిసీవ్ చేసుకోవాలి. రెండవదిగా రిసీవ్ చేసుకున్నటువంటి తర్వాత ఆ గిఫ్ట్ని వాడాలి. అప్పుడే దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు మనము అనుభవించగలుగుతాం. ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే యేసయ్య ఈ యొక్క నీతి అనేటువంటి బహుమానము ఆల్రెడీ మనకిచ్చినప్పటికీ ఎంతోమంది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. రెండవదిగా ఎంతోమంది తిరిగి జన్మించినా కూడా యేసయ్య ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి తర్వాత కూడా ఎందుకు వారి యొక్క జీవితంలో ఇంకా మరణం ఏలుబాటు చేస్తుంది అంటే యేసయ్య ఇచ్చినటువంటి బహుమానాన్ని వాళ్ళు వాడట్లేదు. టుడే ఐ వాంట్ టు ఇన్సిస్ట్ ఆన్ ఫస్ట్ పాయింట్. ఎందుకు చాలామంది యేసయ్య ఇచ్చినటువంటి బహుమానాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఫస్ట్ రీజన్, చాలామంది వారి యొక్క హృదయాల్ని రాతి హృదయాలుగా చేసుకుంటారు. ఎందుకంటే ఎంతోమందికి పాపం నుంచి బయటికి రావడం ఇష్టంలే. దే వాంట్ టు ఎంజాయ్ సిన్. సో దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ సేవియర్. ఎందుకు అంటే యేసయ్యని తన యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి తర్వాత వారు నీతిమంతులుగా తీర్చబడతారు. సో నీతిమంతులు ఏం చేస్తారు? నీతిగా నడుచుకుంటారు. సో అందుకే చాలామంది వారి యొక్క హృదయాలని రాతి గుండెల వల్లే, రాయి వలె చేసుకొని ఉంటారు. రెండవదిగా చాలామందికి యేసయ్యని వారి యొక్క జీవితాల్లోకి ఆహ్వానించి వారు వెళ్తున్నటువంటి దోషాల నుండి, వారు అనుభవిస్తున్నటువంటి శాపాల నుండి విడిపింపబడాలి అని ఆశ ఉంటుందండి. కానీ ఎందుకు చాలామంది యేసయ్యను వారి యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించరు అంటే చాలామందికి మతం, కులం అడ్డొస్తూ ఉంటాయి. మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, మన రక్త సంబంధులు ఏమనుకుంటారో, పక్కింటి వారు ఏమనుకుంటారో. సో ఈ రీజన్ని బట్టి చాలామంది యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించలేరు. మీరు ఒకసారి బైబిల్ గ్రంథంలో గమనిస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము, రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 23. ఇట్ సేస్ లైక్ దిస్: భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సో భేదం ఏమీ లేదు అంట. అందరూ పాపము చేసి, అపార్ట్ ఫ్రమ్ యువర్ రిలీజన్, అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యాస్ట్, యువర్ రేస్, యువర్ ప్లేస్, ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. సో ఆయన యొక్క మహిమను పొందలేక ఇంకా ఆ పాపం వల్ల వచ్చినటువంటి మరణంలోనే వెళ్తున్నారు అంట. ఈ మతం కానీ కులం కానీ మనుషులు సృష్టించినటువంటి, దేవుడు సృష్టించినటువంటి కాదు. గాడ్ ఈజ్ వన్ అండ్ ఈజ్ గాడ్ ఆఫ్ యూనివర్స్. ఆమేన్. మీరు వెళ్తున్నటువంటి పరిస్థితుల నుండి మీ మతం కానీ మీ కులం కానీ ఎవరైతే మీరు అంటున్నారో, ఎవరికైతే మీరు భయపడుతున్నారో, ఆ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు మిమ్మల్ని విడిపించలేరు. యాక్సెప్ట్ జీసస్, బికాస్ జీసస్ సెడ్ ఐ యామ్ ద వే. హీ సెడ్ ఐ యామ్ ద వే. హీ యూజ్డ్ డెఫినెట్ ఆర్టికల్. హీ ఈజ్ ఓన్లీ ద వే. ఆయన ఒక్కడే మార్గము అంట.
ఎందుకంటే మన జీవితంలో మనం వెళ్తున్నటువంటి ఆ యొక్క బాధలకు మూలం ఏంటి అంటే పాపం. ఆ పాపం నుండి మనల్ని విడిపించేది యేసయ్య ఒక్కడే. ఎందుకంటే ఆయన ఒక్కడే మన యొక్క పాపంలోకి వెల చెల్లించాడు. హల్లెలూయా. డూ యు నో వాట్? ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ మీ. మనుషులు నా గురించి ఏమనుకుంటారో నేను పట్టించుకోను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ బ్రోకెన్. I was grown in darkness. లిటరలీ హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియకుండా పెరిగానండి. నేను వెళ్తున్నటువంటి పరిస్థితుల్ని బట్టి. మన ఐ వెంట్ టు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లల్ని చూసినప్పుడు మాతో పాటు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వై అందరి లైఫ్స్ బాగున్నాయి, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ విత్ దర్ ఓన్ ఫ్యామిలీ, వై ఇట్స్ ఓన్లీ హ్యాపెనింగ్ ఫర్ మీ అనుకునేటువంటి వాడిని. ఎందుకు నా జీవితంలోనే తెలియనటువంటి బాధ, కష్టాలు ఎందుకు నా లైఫ్లోనే ఉన్నాయి? ఆ రోజు నేను ఉన్నటువంటి మతం కానీ, నేను ఉన్నటువంటి కులం కానీ, లేదంటే నా రక్త సంబంధులు కానీ, నా స్నేహితులు కానీ నేను వెళ్తున్నటువంటి పరిస్థితి నుండి నన్ను విడిపించలేకపోయారు. నో వన్ హ్యాస్ డెలివర్డ్ మీ. నో వన్. నాకు 16 years ఉన్నప్పుడు అనుకుంటా నేను యేసయ్యను నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఫ్రమ్ దాట్ డే, ఆ రోజు నుండి 360 degrees జరిగిందండి నా లైఫ్. మై గాడ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. నా జీవితాన్ని నా దేవుడు మార్చాడు. సంతోషం అంటే ఏంటి, శాంతి, సమాధానం ఆ రోజు నుండి నా జీవితంలో నేను అనుభవించాను. యు నో నీడ్ టు కేర్ అబౌట్ ఎనీ వన్ హూ డజంట్ హ్యావ్ పవర్ టు డెలివర్ యూ. ఈరోజు మిమ్మల్ని విడిపించేటువంటి శక్తి లేనటువంటి వారి కోసం మీరు ఆలోచించాల్సిన అవసరమూ లేదు, వారిని పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. బికాజ్ ఈరోజు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మన గురించి ఏమన్నా మాట్లాడుకోమంటే కథలుగా మాట్లాడుకుంటారు. కానీ మన జీవితంలో మనం వెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి సహాయం చేయమంటే ఒక్కరూ ముందుకు రారు. ఇలాంటి వాళ్ళ కోసం మీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులతో అలాగే ఉండిపోకండి. కమ్ ఫార్వర్డ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. యేసయ్యను నీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. ఏమని? ఆయన నా పాపములు క్షమించాడు, ఆయన నీతిని దానంగా నా కోసం ఇచ్చాడు, ఆయన నా పాపములకు వెల చెల్లించాడు. ఖచ్చితంగా నా యేసయ్య నేను వెళ్తున్నటువంటి పరిస్థితుల నుండి నన్ను విడిపిస్తాడు అని ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో ఖచ్చితంగా యు విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. మీ జీవితంలోకి దేవుని యొక్క వెలుగు ప్రవేశిస్తుంది అంట. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.